టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా భీమిని మండలం విగం గ్రామ పంచాయతీలోని బీరయ్య దేవుడు 10 రోజుల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీరయ్య కుల పెద్ద మనిషి కొమరయ్య, సతీష్, బాలయ్య, కాంతయ్య, మల్లయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వీగామ కుటుంబ సంఘం పెద్ద మనిషి అధ్యక్షుడిని. నా పేరు సూరబీరయ్య. పండుగ 5 సంవత్సరాలకోసారి మేము ఈ పండుగను కొలుసుకోవడానికి ఇష్టపడక మధ్యాహ్నం ఇక్కడ 150 ఇక్కడ అందరూ ఇక చుట్టూ మా ఎక్కడక్కడ వాళ్ళైనా వస్తారు. చుట్టుపక్కల ఊరి నుంచి చుట్టుపక్కల ఊరిలో అందరూ వస్తారు. నేటి మొత్తం ఇక్కడ కథ నడుస్తుంది, ఇక్కడ కార్యక్రమం. అయితే ఇక ఎక్కడ చుట్టాలు ఉన్న మా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ పౌరాణి జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ మా మంచిర్యాల జిల్లా ఎక్కడున్నా అందరూ వస్తారు. బుధవారం నాటిక బాగా ఘనంగా జరుగుతుంది. అంటే మా కులాస్తానికి కాదు, ఎందుకంటే మాకు దేవుడు సాయం ఉంటాడు. ఏదైనా మాకు ఆ కులదేవుడు. మేము ఎందుకైనా ఆపద వచ్చినా సంపద వచ్చినా కష్టం వచ్చినా దేనికైనా మొక్కుకుంటాం. రాత్రి వచ్చినా పగల వచ్చినా మేము బయట ఊర్లో మంత్రులు కాసుకొని పంటాం కాబట్టి మమ్మల్ని ఆ కాపాడి మమ్మల్ని ఆ దేవుడే. మాకు పామనక, పురుగనక, పులి అనక, జగలల్లా అన్నిటిల్లా మేము రాత్రి పగలు అక్కడ కష్టపడుకుంటూ ఆనలో ఎండలో ఉంటాం కాబట్టి మమ్మల్ని కాపాడి ఆ దేవుడే కాబట్టి మేము ఆ దేవునికి ఒకసారి ఒకసారి చేసుకుంటాం. మేము చేసుకొని బుధవారం స్టార్ట్ చేసి మళ్ళీ బుధవారం దాకా లాస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అది ఆ రోజు ఒక 100 ఏటలకు పోతారు ఊరంతా కలిసి. అందరూ కలిసి మంచి కొడుకు కోసుకొని మొక్కుంటాము. ఎందుకంటే మా కాలేజీ చల్లగుండి మా గొర్రెలు, మేకలు, మా జీవాలు, మూడు జీవాలు మంచిగా అందరూ ఆ పిల్లలు జల్లారసి ఉండాలి. మాకు మా దేవుడు సాయం చేస్తారు కాబట్టి మేము, ఎందుకంటే ఆ దేవుని నమ్ముకొని మేము 5 సంవత్సరాల ఒకసారి పండుగ చేస్తాం. మాకు ఇట్లా బీర్నోళ్ళు అంటే మేము తీసుకొచ్చుకుంటాం. వాళ్ళు ఒక 30-40 మంది దాకా వస్తారు. వాళ్ళకు సహకరించినట్టు మాకు వాళ్ళు పండుకోవడానికి ఉండడానికి స్థలం, వాళ్ళకి అన్ని పెట్టడానికి రూమ్ సైడ్కు అవన్నీ కొంచెం సాయం కావాలని అనుకుంటున్నాము. అయితే ఇంకా మంచిగా కావాలని మాకు ఇంకా కోరిక ఉన్నది. అంటే ఇంకా కొంచెం మాకు ఎందుకంటే బోరు సౌకర్యం చేసి చుట్టూ రోడ్ వేసి తర్వాత మాకు కొంచెం వండుకోవడానికి మా వాళ్ళకి ఒకవేళ ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఏం కాదు, వాతావరణం మంచిగా ఉన్నది. వర్షం గిట్ల కొడితే మాకు ఇబ్బంది అవుతుంది. వర్షం కొట్టినా కొంచెం రేకుల కింద ఉండేటట్టు ముందర రేకులు వేసి ఈ సైడ్ పోయినా కొంచెం వంట రూమ్ చేసి చేయాలి మాకు కొంచెం గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అంతే మేమైతే మా కులస్తుడే, మా సత్యనారాయణ సంఘం కూడా ఆయన మా కులస్తుడే కాబట్టి ఆయన మేము గెలిపించుకున్నందుకైతే మాకు గుడికి సాయం చేసిండు. ఈ లోపల పాలబండ వర్షం మాకు గుడికి కళలు వేయించుకున్నాం కష్టపడి మేము కూడా. ఇక ఆయన మాకు పని చేసి పెట్టిండు. అంటే గెలిపిస్తాం అయితే మాకు పని చేసిండు. మేము అంతర్లే దేవుడిని మొక్కుకున్నాం. ఆయన మొక్కున్నందుకైతే ఆ పని చేసిండు. ఒడ్డు రవీందర్ సహకరించిండు. ఎమ్మెల్యే అందరూ బుధవారం వస్తారు, కార్యకర్తలు వస్తారు.